ఎస్బీఐలో తగ్గిన వడ్డీ రేట్లు, బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు క్రమంగా తగ్గుతున్నాయి. ఏంటి నమ్మటం లేదా? నిజంగా ఈ ఏడాదిలో ఆర్బీఐ వరుసగా రెపో రేట్లను తగ్గిస్తుండగా బ్యాంకులు దానికి తగ్గట్లుగా లోన్ వడ్డీ రేట్లను తగ్గించాల్సి వస్తుంది. దీంతో కొత్తగా లోన్ తీసుకునే వారికి తక్కువ వడ్డీకే లోన్లు వస్తున్నాయి. ఇప్పటికే ఫ్లోటింగ్ రేటుపై లోన్లు తీసుకున్న వారికి రెన్యూర్ తగ్గించుకోవచ్చు లేదా ఈఎంఐ తగ్గుతుంది. అయితే ఇదే సమయంలో వెంటనే బ్యాంకులు ఈ లోన్ వడ్డీ రేట్ల తగ్గింపు భారాన్ని కస్టమర్లపై మోపుతున్నారు. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గిస్తాయి. ఈ ఏడాది ఇప్పటికే ఆర్బీఐ 4 సార్లు రెపో రేట్ తగ్గించింది. మొత్తంగా 125 బేసిస్ పాయింట్లు లేదా 1.25% రెపో రేటును తగ్గించింది. ఆర్బీఐ రెపో రేట్ను 0.25% మేర తగ్గించిన నేపథ్యంలో ఎస్బీఐ కూడా రుణ రేట్లను సవరించింది. ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ లింక్డ్ రేట్ అంటే ఈబీఎల్ఆర్ ను 7.90% కుదించింది. ఎంసీఎల్ఆర్ ను 5 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో 8.70% చేరింది. అలాగే 2 నుంచి 3 ఏళ్ల వ్యవధి ఎఫ్డీ రేటును 5 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.40%కి, 444 రోజుల కాల వ్యవధి రేటును 6.45%కి పరిమితం చేసింది. ఈ రేట్లు ఈ నెల 15 నుంచి అమల్లోకి వస్తాయంట.